ఇది ధమ్మపదం 17వ శ్లోకం. ఇంకా దేవదత్తుని కథ గురించి ఒక చిన్న మాట. అసలు ఈ కథ ఎందుకంటే ధమ్మపదంలో ఈ 17వ శ్లోకం ఏం చెప్తుందంటే పాపం చేసిన వాళ్ళు ఎంతలా బాధపడతారో వివరిస్తుందనమాట. మరి దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి బుద్ధుని కజినైన దేవదత్తుని కథనే ఉదాహరణగా చెప్తారు. బౌద్ధంలో ఈ కథకి చాలా ప్రాధాన్యత ఉంది. మొదటిగా ఈ శ్లోకం చెప్పేదేంటంటే తప్పులు చేసిన వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ల చెడ్డ పనుల్ని తలుచుకుని అలాగే చనిపోయాక పరలోకంలో ముఖ్యంగా నరకంలాంటి చోట్ల మానసికంగా చాలా తీవ్రంగా బాధపడతారు. ఒక రకంగా చెప్పాలంటే లోపల దహించుకుపోతారన్నమాట. ఇక రెండవది దేవదత్తుడి కథే దీనికి సరైన ఉదాహరణ. మీకు తెలుసా, బుద్ధుడిమీద అసూయతో అధికారం కోసం ఆశపడి ఆయన్ని చంపాలని చాలాసార్లు ట్రై చేశాడు. విలుకాండ్రులతో పెద్ద రాయి దొర్లించి చివరికి ఏనుగుతో కూడా. అంతేకాదు బౌద్ధ సంఘాన్ని చీల్చాలని కూడా చూశాడు. పాపం ఈ పనుల వల్లే అతను చాలా మానసిక వేదన అనుభవించి చివరికి భూమిలోకి కృంగిపోయి అవీచీ నరకానికి వెళ్లాడని అంటారు. ఇక చివరిగా ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అవును, దేవదత్తుడు ఇన్ని ఘోరాలు చేసినా అతను ఒకప్పుడు భిక్షువుగా మారడం, ఇంకా చనిపోయే ముందు కాస్త పశ్చాత్తాపపడటం వల్ల ఆ నరకశిక్ష తర్వాత భవిష్యత్తులో అత్తిసల అనే పేరుతో ఒక ప్రత్యేక బుద్ధుడిగా మారతాడని స్వయంగా బుద్ధుడే చెప్పారట. బుద్ధుడు తన జ్ఞానంతో ఇది ముందే గ్రహించి అతన్ని సంఘంలో చేర్చుకోవడం వల్ల పరిస్థితి మరీ దిగజారకుండా చూసి అతనికి అవకాశం కల్పించాడని నమ్ముతారు. కాబట్టి మొత్తంమీద ఈ శ్లోకం, ఈ కథ మనకు చెప్పేదేంటంటే చెడ్డ పనులు ఇక్కడా అక్కడా ఖచ్చితంగా బాధపెడతాయి. కాని చివరి నిమిషంలో వచ్చే మార్పు కూడా భవిష్యత్తును మార్చగలదు.